జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు, చంద్రబాబు గారు ఫ్లైట్ లోనే తిరుగుతున్నారు, ప్రైవేటు కళ్యాణ్ గారు అలానే తిరుగుతున్నారు, ప్రజా డబ్బు వృధా చేస్తున్నారు అన్నారు. దానికి ఏం చెప్తాం? ప్రజల సంబంధం వృధానే చేస్తున్నారు కదా. ప్రతి వారం పవన్ కళ్యాణ్ ప్రతిరోజు హైదరాబాద్ టు విజయవాడ అప్పుడు ఫ్లైట్ జగన్ మామయ్య గారు తిరగలేదా? జగన్ మామయ్య ఎక్కడ ప్రజల సముదాయం తిరగలేదు కదా. అది అప్పటి జగన్మోహన్ రెడ్డి వైసీపీ పాలన అంతా చెప్తున్నారు ముందు నుంచి, ఎందుకంటే ఈవీఎం స్కాములు జరిగాయని. డెఫినెట్గా జరిగినది. అంటే రిగ్గింగ్ చేస్తుంటే వైసీపీ వాళ్ళు ఎవరు లేరు అన్ని నియోజకవర్గాల్లో. బీజేపీ పైన సెంటర్లో బీజేపీ ఉంది. ఈసీ వచ్చేసి ఒక పార్టీకి కొమ్ము కాస్తుంది. ఏ పార్టీకి అని చెప్పలేం కానీ ఓ పార్టీకి కొమ్ము కాస్తుంది, ఆ సెంట్రల్ పార్టీకే. తెలియకుండా అంటే ఈసీని అడుగుతూ కోరుతున్నాం కదా. రిపోర్ట్స్ బయటికి ఏంటంటే ఈసీ ఇవ్వట్లేదు. 2 years నుంచి ఏం చేశారు? ఇప్పుడు వచ్చారు 2 years నుంచి అడుగుతున్నాము. 2 years నుంచి ఈసీ ఈవీఎం స్కామ్లు జరుగుతున్నాయని చెప్తూనే ఉన్నారు. కోర్టులో పిల్ వేయచ్చు కదా, కోర్టులో పిల్ వేయచ్చు కదా. పైన సెంట్రల్లో ఏది కదా, సెంట్రల్ కోర్టు సెంట్రల్లో చెప్పినట్టు ఉంటున్నాయి. కోర్టులు కూడా ప్రతి ఒక్కటి అలాగే ఉంటున్నాయి. ఏమి ఇప్పుడు ఏమన్నా ఎదురు మాట్లాడినాం అనుకో వాళ్ళ మీద కేసులు వేయడం అవే జరుగుతున్నాయి కదా. అంటే లడ్డు స్కామ్ని పక్కకు జరపడానికి ఇవి చెప్తున్నారు మీరు. లడ్డు స్కామ్ అంటే నిరూపించలేకపోతున్నారు కదా. దేవునితోనే ఆటలు ఆడుతున్నారు. నిరూపించండి. చెప్పారు హెరిటేజ్ నెయ్యే కల్తీ ఉందని చెప్తున్నారు కదా. ఇప్పుడు హెరిటేజ్ నెయ్యే కల్తీ ఉందని చెప్తున్నారు కదా. హెరిటేజ్ సంబంధించిన కంపెనీనే వాడుతున్నారు కదా నెయ్యి. హెరిటేజ్ సంబంధించిన కంపెనీ కో పార్ట్నర్ నెయ్యి వాడుతున్నారు కదా. దీనికోసం లడ్డు కోసం చూడు ఒకసారి న్యూస్లో వస్తున్నా చూడండి. బయటకు చూడమంటే చూపిస్తాను నేను. హెరిటేజ్ ఒక్క నిమిషం చూడమని నా ఫోన్లో ఉన్నాయి. ఇప్పుడు కూడా నారా భువనేశ్వర్ కంపెనీ చూపిస్తాను. సాక్షి ఇందాపూర్ లడ్డు, ఇందాపూర్లో నెయ్యి. సారీ.